Hello students, welcome to today's video classroom. Subject Computer Science, paper Computer Networks. Today now we are moved into third unit, first chapter, Networking and Internetworking Devices. Here we will discuss various devices, various hardware parts we require to connect two or three or four or any number of LANs to be connected. అంటే ల్యాండ్స్ని కనెక్షన్ చేసినప్పుడు ల్యాండ్స్ని అంటే లోకల్ ఏరియా నెట్వర్క్స్ని ఫామ్ చేసినప్పుడు మనకి అడిషనల్గా కనెక్ట్ అయ్యేటటువంటి నెట్వర్క్ డివైజెస్ ఏంటిది, నెట్వర్కింగ్ డివైజెస్ ఏంటనే డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ టైం ఒకసారి క్వశ్చన్ పేపర్లో డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ నెట్వర్కింగ్ అండ్ ఇంటర్నెట్వర్కింగ్ డివైజెస్ అనడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ నెట్వర్కింగ్ అండ్ ఇంటర్నెట్వర్కింగ్ డివైజెస్ అంటే చాప్టర్ నేమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ విల్ సీ ద వాట్ ఈజ్ నెట్వర్క్, వాట్ ఈజ్ ఇంటర్నెట్వర్క్. నౌ విల్ సీ ద నెట్వర్క్ సంబంధించినటువంటి డివైజెస్ ఏంటి, ఇంటర్నెట్వర్క్ సంబంధించిన డివైజెస్ ఏంటో చూద్దాం. సో జనరల్గా నెట్వర్క్ అంటే ఏంది, నెట్వర్క్ అంటే ఏంది మనం స్టార్టింగ్లో డిస్కషన్ చేసాము. సో నెట్వర్క్ లోకల్ ఏరియా టైప్స్ ఆఫ్ నెట్వర్క్, లోకల్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, ఓకే అక్కడ డిస్కషన్ చేస్తాం. సో జనరల్గా నెట్వర్క్ అంటే ఏమనుకున్నాం మనము, టూ ఆర్ మోర్ కంప్యూటర్స్ కనెక్టింగ్ టుగెదర్ that will form a network. So what is purpose of sharing of data or resources? Why they are connected? ఈ కంప్యూటర్లో ఉన్న డేటా ఇక్కడ షేర్ చేసుకోవాలి, ఈ కంప్యూటర్లో ఉన్న డేటా ఇక్కడ షేర్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ అనదర్ ప్రింటర్ ఈజ్ దేర్. ఈ టూ కంప్యూటర్స్కి కామన్ ప్రింటర్ యూజ్ చేయాలనుకున్నాను. ఎక్కడి నుంచి ప్రింట్, ఈ సిస్టంలో ప్రింట్ ఇచ్చిన ఎక్కడ రావాలి, ఈ సిస్టంలో ప్రింటర్ ఇచ్చిన ఒకటి ఆటోమేటిక్గా అప్పుడు ఏం చేస్తాం, ద ప్రింటర్ ఈజ్ ఆల్సో బి ఏ పార్ట్ ఆఫ్ దట్ ల్యాన్. ఆ ప్రింటర్ కూడా ల్యాన్లో ఒక పార్ట్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, దట్ మీన్స్ దట్ నెట్వర్కింగ్ ఈజ్ ఏ కనెక్షన్ ఆఫ్ టూ ఆర్ మోర్ డివైజెస్ టుగెదర్ for the purpose of sharing data or the purpose of sharing of resources. So in the generally in networking terminology mainly మనము two devices ని యూజ్ చేస్తాం. One is that repeater, another one is bridge. One is the repeater, another one is the bridge. Now coming to the internetwork. So we have this is the one local area network. This is one local area network. This is another local area network. So automatically ఈ టూ లోకల్ ఏరియా నెట్వర్క్స్ కనుక కనెక్షన్ చేస్తామనుకో దట్ విల్ ఫార్మ్ ద ఇంటర్నెట్వర్కింగ్. సార్ ఇంటర్నెట్వర్క్ వేరు, ఇంటర్నెట్ వేరు. సో ఇంటర్నెట్ అనేది రాసినప్పుడు ఆల్వేస్ ఐ క్యాపిటల్ రాస్తాం. దట్ ఈస్ ద గ్లోబల్ టర్మినాలజీ. దట్ ఈస్ ఏ గ్లోబల్ ఇంటర్నెట్ అన్నప్పుడు గ్లోబల్ టర్మినాలజీ. ఇంటర్నెట్వర్కింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ ఉంది, మన కాలేజ్లో ఒక కింద ఒక ల్యాబ్లో మొత్తం ఒక ల్యాన్ ఉంది, ఇంకో ల్యాబ్లో ఇంకో ల్యాన్ ఉంది. ఈ టూ ల్యాన్స్ మనం మెర్జ్ చేస్తాం అనుకోండి, దట్ విల్ ఫార్మ్ ఏ ఇంటర్నెట్వర్క్. ఈ ల్యాబ్ వరకే దాన్ని మనం ఏమంటాము వన్ నెట్వర్క్, ఈ ల్యాబ్ వరకు ఉన్నదాన్ని ఒక నెట్వర్క్. ఓకే, ఈ రెండింటిని కనెక్షన్ చేసి దట్ విల్ ఫార్మ్ ద ఇంటర్నెట్వర్క్. ఓకే, ఇంటర్నెట్వర్క్ మీన్స్ కనెక్టింగ్ two or more networks. This is one network, this is one network. ఈ టూ నెట్వర్క్స్ని కంబైన్ చేస్తాం, దట్ విల్ ఫార్మ్ ఏ ఇంటర్నెట్వర్కింగ్. ఈజ్ అంటే ఇక్కడ ఇంటర్నెట్వర్కింగ్కు ఇంటర్నెట్కి డిఫరెన్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఇంటర్నెట్ అనేది గ్లోబల్, ఇక్కడ వైర్లెస్తో ఎక్కువగా నడుస్తుంది. ఓకే, వైర్లెస్తో ఎక్కువగా నడుస్తుంది. ఇంటర్నెట్వర్కింగ్లో టోటల్లీ వైర్, ఇక్కడ వైర్ ఆర్ వైర్లెస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంటర్నెట్వర్కింగ్ ఈజ్ ఏ కనెక్టింగ్ టూ ఆర్ మోర్ నెట్వర్క్స్ ఫర్ ఎక్స్చేంజింగ్ ద డేటా. ఇన్ ఇంటర్నెట్ we require the only two devices. One is the router and is the gateways. Here this is the connecting devices ఏముంటాయి, నెట్వర్కింగ్ డివైజెస్ అంటారు, ఇంటర్నెట్వర్కింగ్ డివైజెస్లో రిపీటరు, బ్రిడ్జ్. ఇంటర్నెట్వర్కింగ్ డివైజెస్లో రూటరు, గేట్వేస్. ఓకే సార్, ఎగ్జామినేషన్లో ఓన్లీ దీని ఇంతవరకు రాసినా కూడా దీనికి ఒక 3 మార్క్స్ అలాట్ చేస్తారు. ఒకవేళ 20 మార్క్స్ క్వశ్చన్లో వాట్ ఈజ్ నెట్వర్కింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ నెట్వర్కింగ్ అండ్ ఇంటర్నెట్వర్కింగ్ అని అనుకోండి, అట్లీస్ట్ వాడు డిఫైన్ ద నెట్వర్క్ అంటే ఏంది,
ఇంటర్నెట్ వర్క్ ఉంది, ఇలా డయాగ్రామెటికల్ ఇవ్వడానికి దే విల్ గివ్ ద అట్లీస్ట్ 3-4 మార్క్స్ ఈ టాపిక్కి కేటాయించడం జరుగుతుంది. ఓకే, సో ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు అట్లీస్ట్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ద వన్ ఫ్రమ్ ఈచ్ వన్. అంటే నెట్వర్కింగ్ డివైజెస్లో ఒకదాని గురించి, ఇంటర్నెట్ వర్కింగ్ డివైజెస్లో ఒకదాని గురించి మనము పర్ఫెక్ట్గా చదువుకొని ఉండాలి. ఓకే, సో ఫస్ట్ టుడే విల్ డిస్కస్ ద నెట్వర్కింగ్ డివైజెస్లో వాట్ ఈజ్ రిపీటర్ విల్ డిస్కస్. రిపీటర్ ద నేమ్లో చెప్తుంది. రిపీటర్ అంటే ఏంది? రిపీట్ చేస్తుందని చెప్తాను నేను. రిపీట్ చేస్తుంటే అంటే డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్. హియర్ రిపీటర్కి అనదర్ నేమ్ ఏంది? రీజనరేటర్. Another name is regenerator. Okay, so here this repeater is an electronic device that operates on only the physical layer of the OSI model. అంటే ఫిజికల్ లేయర్లోన మాత్రమే వర్క్ చేస్తుంది. వాట్ ఈస్ ద ఫిజికల్ లేయర్? కనెక్టింగ్ ద టూ డివైజెస్ ఓన్లీ. ఫిజికల్ లేయర్ ఏంది? కనెక్టింగ్ ద టూ డివైజెస్ అండ్ క్యారింగ్ ద డేటా. సో అంటే బైనరీ బిట్స్ని 0,1లో కన్వర్ట్, అంటే అనలాగ్ సిగ్నల్స్ని 0,1లో కన్వర్షన్ చేయడము, ఆ సిగ్నల్స్ని కన్వర్షన్ చేయడము, ఆ టాస్క్ మాత్రమే పెర్ఫామ్ చేస్తుంది. 0,1లని అనలాగ్ సిగ్నల్స్లో కన్వర్ట్ చేయడము, మళ్ళీ రిసీవర్ సైడ్లో అనలాగ్ సిగ్నల్స్ని 0 మళ్ళీ అగైన్ రివర్స్లో కన్వర్షన్ చేయడము, అలాంటి ప్రాసెస్ మాత్రమే చేయడం జరుగుతుంది. ఓకే, ఇయర్ వాట్ ఈస్ ద మెయిన్ ఆఫ్ ద రిపీటర్? సో జనరల్లీ in a LAN the signals can be carry the information. in the LAN లోకల్ ఏరియా నెట్వర్క్లో సిగ్నల్స్ LAN ఒక కేబుల్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఎంత డిస్టెన్స్లో ట్రాన్స్మిట్ అవుతుంది? ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్లో ట్రాన్స్మిషన్ చేస్తాం. మనం డిస్కషన్ చేస్తాం 10/5 LAN అని చెప్పేసి. ఇథర్నెట్లలో 10/5 ఏందన్నా 500 మీటర్స్ వరకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. దట్ కేబుల్ కెన్ ట్రాన్స్మిట్ ఏ సిగ్నల్ అప్ టు 500 మీటర్స్. ఆఫ్టర్ 500 మీటర్స్ తర్వాత ఏమవుతుంది? సిగ్నల్ అనేది వీక్ అయిపోతుంది. ఎప్పుడైతే సిగ్నల్ వీక్ అయిపోతుందో ఆ సిగ్నల్ ద్వారా మనం ఏదైతే డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ డేటా యొక్క మీనింగ్ చేంజ్ అవుతుంది. సిగ్నల్ వీక్ అయినప్పుడు నాయిస్ యాడ్ అవుతుంది. నాయిస్ యాడ్ కాగానే బిట్స్ చేంజ్ అవుతాయి. బిట్స్ చేంజ్ కాగానే ఆటోమేటికల్గా డేటా చేంజ్ అయిపోతుంది, ఇన్ఫర్మేషన్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? సెండర్ ఒక ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తే రిసీవర్ వేరే విధంగా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఆటోమేటిక్గా మనకు మన యొక్క డిస్టెన్స్, మన యొక్క ఏరియా నెట్వర్కింగ్ని ఓన్లీ 500 మీటర్స్కి మాత్రమే ఫిక్స్ చేయకుండా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎట్ ద టైమ్ వాట్ విల్ డూ? ఆఫ్టర్ 500 మీటర్ ఐ విల్ ఇన్స్టాల్ ఏ రిపీటర్. ఓకే, వాట్ ఇట్ ఈస్ డన్? రిపీటర్ విల్ రిసీవ్ ది సిగ్నల్. ఈ సిగ్నల్ని రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకున్న తర్వాత రీజనరేట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం సెండ్ చేసిన సెకండ్లో, సెండ్ చేసినప్పుడు ఏదైతే ఎంత సిగ్నల్ ఎంత స్ట్రెంత్లో అయితే ఉందో అంత స్ట్రెంత్లోకి కన్వర్షన్ చేస్తుంది. అంటే ఎప్పుడైతే సిగ్నల్ని అగైన్ మళ్ళీ 500 సిగ్నల్ రీజనరేషన్ చేసిందో ఈ రిపీటర్ తర్వాత అగైన్ 500 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి డివైస్ ఒక 500 కిలోమీటర్స్ ట్రావెలింగ్ చేసిన తర్వాత ఆఫ్టర్ 500 కిలోమీటర్స్ తర్వాత మనకు ఇక్కడ ఒక రిపీటర్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఈ రిపీటర్ తర్వాత అగైన్ మళ్ళీ 500 మీటర్స్ ట్రావెల్ చేయగలుగుతుంది. ఈ రిపీటర్ కనుక లేకుంటే ఈ 500 కిలోమీటర్స్ క్లోజ్ అయిన ఇమ్మీడియట్గా మనకు సిగ్నల్ అనేది వీక్ అయిపోతుంది. ఓకే, అంటే మనం ఏం చేయాలి? బిఫోర్ 500 అంటే 500 మీటర్స్ రీచ్ కాకముందే 400, 450, 499 ఆ 490 ఆ ప్లేస్లో మనము రిపీటర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడు ఈ రిపీటరు ఈ సిగ్నల్ని రిసీవ్ చేసుకొని రీజనరేషన్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అగైన్ 500 మీటర్స్ తర్వాత మళ్ళీ అగైన్ 500 మీటర్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, దట్ మీన్స్ సియర్ అంటే చూడండి, సిగ్నల్స్ దట్ క్యారీ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ది నెట్వర్క్ కెన్ ట్రావెల్ ఎట్ ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్. సో మనం డిస్కషన్ చేసాం 10/5 500 మీటర్స్ అని, 10/1 అని, అది 100 మీటర్స్ అని ట్రాన్స్ఫర్ చేయవలసిందని చెప్పుకున్నాను. డిఫరెంట్ ల్యాన్స్ డిఫరెంట్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఏ రిపీటర్ ఇన్స్టాల్డ్ ఆన్ ఏ లింక్ receives the signal before it becomes too weak.
టూ వీక్ ఆర్ కరప్టెడ్ అండ్ రీజన్ అంటే వీక్ ఆర్ కరప్ట్ కాకముందుకి రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకున్న తర్వాత రీజనరేట్ ద ఒరిజినల్ బిట్ ప్యాటర్న్. రీజనరేట్ ద ఒరిజినల్ బిట్ ప్యాటర్న్ అంటే ఈ 500 మీటర్స్ కంటే ముందు ఏ విధంగా అయితే సిగ్నల్ ఉన్నదో సెండ్ చేసినప్పుడు స్టార్టింగ్లో సెండర్ ఏవి సెండ్ చేసినప్పుడు ఏదైతే ఒరిజినల్ బిట్ ప్యాటర్న్ ఉందో అంత స్ట్రెంగ్త్లో సిగ్నల్ని రీజనరేషన్ చేస్తుంది అండ్ ట్రాన్స్మిట్స్ ఆన్ టు ద లింక్. ఓకే, ఆ లింక్లోనే ట్రాన్స్మిషన్ చేస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంది? బై యూజింగ్ ద రిపీటర్ వీ కెన్ ఎక్స్టెండ్ ద ఫిజికల్ లెంత్ ఆఫ్ ఏ నెట్వర్క్. ఫిజికల్ లెంత్ ఆఫ్ ఏ నెట్వర్క్ అంటే మీనింగ్ ఏంది అంటే మనం యాక్చువల్గా మనం యూజ్ చేసేటువంటి లోకల్ ఏరియా నెట్వర్క్ 500 మీటర్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. అంటే మనం బై యూజింగ్ ద రిపీటర్స్ వీ కెన్ ఎక్స్టెండ్ సమ్ మోర్ 500 మీటర్స్. సో ఇక్కడ ఒక రిపీటర్ ఇన్స్టాల్ చేసాం, మళ్ళీ 400 499 490 దగ్గర మళ్ళీ ఇంకో రిపీటర్ చేస్తాం, మళ్ళీ 490 దగ్గర ఇంకో రిపీటర్స్ని మనము ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం, ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్తుంటాం. సో దట్ ఈస్ ద రిపీటర్. ఏ రిపీటర్ ఈజ్ ద రీజనరేటర్, నాట్ అన్ ఆంప్లిఫైయర్. సో వాట్ ఈస్ ద రీజనరేటర్ అండ్ వాట్ ఈస్ ద ఆంప్లిఫైయర్? సో ఆంప్లిఫైయర్ మీన్స్ జనరల్గా మనము మొబైల్ టీవీస్లకు వాడుతుంటాము ఆంప్లిఫైయర్ అని, ఇంట్లో వాడుతుంటాం. ఆంప్లిఫైయర్ ఏంటంటే సిగ్నల్స్ని హై ఆర్ లో వోల్టేజ్లో వచ్చినప్పుడు సెట్ చేస్తుంది, కంట్రోలింగ్ చేస్తుంది. ఇది కంట్రోలింగ్ చేయదు, ఇది సింపుల్ రీజనరేటర్ అంతే. రిసీవ్ చేసుకుంటుంది, ఇది రిసీవ్ చేసుకోవడానికి సిగ్నల్ ఉందో దాన్ని మళ్ళీ రీజనరేషన్ చేస్తుంది. అంతకు ముందే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 49 ఇక్కడ సెండర్ ఉన్నాడు, ఇక్కడ రిసీవర్ రూటర్ ఉన్నది, రిపీటర్ ఉన్నది. ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ అయినప్పుడు ఇది రిసీవ్ చేసుకున్న సిగ్నల్ రీజనరేషన్ చేసింది. ఈ మధ్యలోనే సిగ్నల్ కరప్ట్ అయిపోయింది అనుకోండి, ఆ కరప్ట్ అయినటువంటి సిగ్నల్ని రీజనరేషన్ చేస్తుంది. దీన్ని ఆంప్లిఫై చేయదు, ఆంప్లిఫైయర్ కాదన్నట్టు. దట్ ఈస్ ద నాట్ అన్ ఆంప్లిఫైయర్ అన్నట్టు. ద రిపీటర్ కెనాట్ డిటెక్ట్ ద నాయిస్ని ఏమంటే మిడిల్లో అంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద డివైస్, ఇయర్ ద రిపీటర్. అంటే ఈ డివైస్ నుంచి డాటా ఈ రిపీటర్కి రీచ్ కాకముందే మధ్యలో ఏమైనా నాయిస్ యాడ్ అవుతే ఆ నాయిస్ని డిటెక్ట్ చేయలేదు, ఇది డిటెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే బికాస్ ద ఫిజికల్ లేయర్ వర్క్స్ ఆన్ విత్ ఓన్లీ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద డేటా. క్లియర్? సి గివెన్ ఎగ్జాంపుల్ ఇయర్, ద లొకేషన్ ఆఫ్ ద రిపీటర్ అండ్ లింక్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్, మరి ఏ లొకేషన్లో ఉంచాలనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ రిపీటర్ మస్ట్ బి ప్లేస్డ్ సో దట్ ఏ సిగ్నల్ రీచెస్ ఇట్ బిఫోర్ ఏ నాయిస్ చేంజెస్ ద మీనింగ్ ఆఫ్ ద ఒరిజినల్ బిట్ ప్యాటర్న్. అంటే సిగ్నల్ వీక్ అయిపోయిన తర్వాత నాయిస్ యాడ్ అయ్యి సిగ్నల్ మీనింగ్ చేంజ్ అయిన తర్వాత రిపీటర్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, మనకి ఎలాంటి యూజ్ అనేది ఉండదు. సో వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ద రిపీటర్. అంటే ఇప్పుడు మనకి నా యొక్క ల్యాను 500 మీటర్స్ ట్రావెల్ చేయగలుగుతుందని చెప్పేసి 500 మీటర్స్ తర్వాత నువ్వు నాయిస్ రిపీటర్ ఇన్స్టాల్ చేయకూడదు. సో వీ హ్యావ్ టు ఇన్స్టాల్ బిఫోర్ 400 ఆర్ 300 దగ్గర మనం యాడ్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ ద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బాగా సమ్ టైమ్స్ ఎలా ఉంటాయంటే మనం మార్కెట్లో చూస్తుంటాము, ఈ పోల్ నుంచి ఈ పోల్కి ఒక 10-20 మీటర్స్ ఉంటాయి, లైన్స్ ఉంటాయి, డిఫరెంట్ నెట్వర్క్ సంబంధించిన డిఫరెంట్ లైన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కేబుల్ వెళ్ళిపోతుంది, ఇదొక కేబుల్ వెళ్ళిపోతుంది. ఈ కేబుల్ మధ్యలో కొద్దిగా ఏదో కట్ అయ్యి ఈ మధ్యలో ఏదో కేబుల్ కట్ అయ్యి కొంతమంది ఏం చేస్తుంటారు, రెండింటికి కలిపి సమ్ ప్లాస్టర్ వేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా నాయిస్ అనేది డిటెక్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు ఈ కేబుల్లో ఉన్నటువంటి బ్లాక్ కేబుల్ పైన బ్లాక్ వస్తుంది కదా, ఆ బ్లాక్ కవరు పోయింది, ఈ కేబుల్ యొక్క బ్లాక్ కవర్ పోయింది, ఆటోమేటిక్గా నాయిస్ డిటెక్ట్ కావడానికి యాడ్ కావడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో అలాంటిది జరగడానికి ఎక్కడైతే జరుగుతుందో ఐడియా చూసుకొని దానికంటే ముందే మనము రిపీటర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దట్ రిపీటర్ మస్ట్ బి ప్లేస్డ్ వేర్ ద సిగ్నల్ రీచెస్ బిఫోర్ ద నాయిస్ కెన్ చేంజ్ ద సిగ్నల్. ఏ రిపీటర్ ప్లేస్డ్ ఆన్ ద లైన్ బిఫోర్ ఏ సిగ్నల్ బికమ్స్ వీక్. అంటే సిగ్నల్ వీక్ కాక ముందుకే మనము ఇన్స్టాల్ చేసుకోవాలి, సిగ్నల్ వీక్ అయిన తర్వాత కాదు. ఓకే, a repeater placed on the line before the legibility of the signal becomes lost can still read the signal well enough to determine the intended voltages and replicate them in their original forms. అంటే మనం ఒరిజినల్ అంటే సిగ్నల్
వీక్ కావడానికంటే ముందే, లాస్ కావకుండా ముందే మనం ఇన్స్టాల్ చేయగలిగితే ఇట్ కెన్ డిటర్మైన్ ద ఎనఫ్ వోల్టేజ్ ఇంటెండెడ్, అంటే మన రిక్వైర్మెంట్ అయినటువంటి వోల్టేజ్ని ఐడెంటిఫై చేసుకోగలుగుతుంది. సో దిస్ ఈజ్ ఎ రిపీటర్. ఓకే, సో ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ టెక్నిక్. సో ఎవ్రీబడి మస్ట్ లెర్న్ ద రిపీటర్స్ అండ్ రూటర్స్. నెట్వర్కింగ్ డివైజెస్లో రిపీటర్ గురించి, ఇంటర్ నెట్వర్కింగ్ డివైజ్లో రూటర్స్ గురించి మనము ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ ఇది. సో దిస్ ఈజ్ రిపీటర్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ గో ఫర్ ద బ్రిడ్జ్.